హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారందరూ? చాలా రోజులయిపోయింది కదా నేను వీడియో పెట్టి. సో, ఊరెళ్ళొచ్చిన తర్వాత కొంచెం వీక్ అయిపోయాను. అందుకని వీడియోస్ పెట్టలేదు. ఇంకా ఇంకొక రీజన్ గూడా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈరోజు వంటలనమాట ఇవన్నీను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చిన్నోడి పుట్టినరోజు. అందుకని ఇవన్నీ చేశాను. తను ఇలా వెజిటబుల్ బిర్యానీ అవి చేయమని అడిగాడు. సో, అందుకని అవే చేశాననమాట. ఇంకా ఈరోజు ఫస్ట్ ఏంటంటే ఇది పంచదార పరమాన్నం అండి. తనకి పంచదార పరమాన్నం అంటే ఇష్టము. అందుకని అది చేశాను. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయించేం వేయలేదు. తను ఇష్టపడడు. అందుకని ప్లెయిన్‌గా ఇలాగా పంచదార పరమాన్నం చేశాననమాట. ఇందులో కొద్దిగా ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేశాను. పాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. అందుకని కొంచెం వాటర్ కూడా వేసి ఉడికించాను. ఎప్పుడు పాలతో ఉడికించానని చెప్తాను కదా! కానీ ఈరోజు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఇదైతే పూర్ణం అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఎవరి పుట్టినరోజు అయితే వారికి ఇలా పూర్ణం చేసి వాళ్ళకి తినిపిస్తే పూర్ణాయుష్తో ఉంటారని ఒక నమ్మకం. అందుకని చేస్తాము. ఇంకా ఇదైతే రైతా అండి. కీరా రైతా అనమాట. కీరా, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి కలిపేసి పెరుగు, కొంచెం పచ్చికారం, జీలకర్ర పొడి అనమాట వేశాను. ఇందులో ఏంటంటే అస్సలు ఎక్కడ ఎందులో కూడా ఆనియన్స్ యూస్ చేయలేదన్నమాట. ఈరోజు ఏకాదశి కదా, నాకు ఇంకా ఆనియన్స్ వాడడానికి ఇష్టపడలేదు. అందుకని ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ వేయకుండా చేశాను. ఇదైతే మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. ఆలు, క్యారెట్, బీన్స్, టమాటాలన్నమాట. అన్నీ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకపోయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగా వచ్చాయి. పుదీనా వేశాను. నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే ఎవరెస్ట్ మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది యూస్ చేశానన్నమాట. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీకి ఇంకా పులావ్కి కూడా నేను ఆ మసాలా అయితే వేశాను. అందులో అయితే ఆనియన్, గార్లిక్ ఏమీ ఉండవు. ఇంకా ఇదైతే చూసారు కదా, పలావ్ అన్నమాట. క్యారెట్, బీన్స్, ఇంకా ఆలు అంతే వేశాను. ఇంకేం వేయలేదండి. మామూలుగా మనం హోల్ గరం మసాలా మనం ఫ్రై చేసేసుకుని ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం ఫ్రై చేసి కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసేసిన తర్వాత నేనేంటంటే ఇందులోకి పుదీనా వేశాను. అలాగే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసానన్నమాట ఈ పులావ్లోకి, ఇంకా వెజిటబుల్ కర్రీలోకి కూడా. ఇంక ఇదేంటంటే ముద్దపప్పు. పుట్టినరోజు నాడు పప్పు కూడా తినాలంటారు. అందుకని కొద్దిగా ముద్దపప్పు చేశాను. ఇంకా ఇదైతే రైస్, ప్లెయిన్ రైస్, ఇంకా పెరుగన్నమాట. ఇవ్వండి ఈరోజు రెసిపీస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.